ఇంకేమైనా అడగండి. బండి సంజయ్ తోక తెలియదు, మూర్తి తెలియదు. అరే మీ గవర్నమెంటే కదా, వాళ్ళే పిలిచిరు కదా. విచిత్రంగా వాడుతారు వీళ్ళు. ఏం లీడర్, ఎట్లా అయ్యారు వీళ్ళు? నాకు అర్థం కాదు. లీడర్లు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అండి ఇదే. మీ గవర్నమెంట్, మీ సెంట్రల్ మినిస్టరే పిలిచిండు, ఇద్దరు ముఖ్యమంత్రులు పోయారు, కేంద్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమక్షంలో. నీకు మినిట్ రిపోర్ట్ వస్తుంది, నీ గవర్నమెంట్ రిపోర్ట్ వస్తుంది. వీళ్ళకి అంతే. ఏమైపోయిందంటే వీళ్ళంతా కష్టపడి లీడర్లు అయితేనే అది వేరే ఉంటుంది. వీళ్ళంతా గఫ్లాతుల లీడర్లు అయిపోయి పరిశాన్ చేస్తున్నారు అందరిని. వీళ్ళంతా అచానక్ లీడర్లు అయిపోయారు. ఇప్పుడు ఆయన ఎవరో కేటీఆర్ అచానక్ లీడరే, హరీష్ రావు గఫ్లతులైన లీడరే, బండి సంజయ్ ఎట్లా వచ్చాడో తెలియదు. నేను ఎందుకంటున్నానంటే నేను 19 ఏళ్ళ కౌన్సిలర్ అయిన పైన నేను అందుకే అంటున్నా. 19 years ఎన్ని తాకులు తింటే 19 ఏళ్ళ కౌన్సిలర్ అయితే నేను. నాకు తెలుసు అంత ఏదైతే ఏంది. ఇట్లా మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడతారు మీరు? సెంట్రల్ మినిస్టర్లు మళ్ళా 10 ఏళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీరు పవర్ చేసిర్రు. మీ విమర్శకు కూడా కొంత వాల్యూస్ పెట్టుకోండి. మీ విమర్శలకు కొంత విలువతో కూడుకున్న విమర్శలు చేయండి. హోందాగా విమర్శలు చేయండి. ఎట్లా వదిలేస్తుడా? తీసుకుపోయి ఏమన్నా బకీలతో తీసుకుపోయి పోస్తున్నాడేమన్నా? అరే ఏం మాట్లాడతారా వీళ్ళు? ఏం మాట్లాడతారు వీళ్ళంతా? అప్పుడు ఒకసారి ఆయన సీఎంగా ఆయన ఎవరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అనలేడా? ఆయనే అన్నాడు కదా. ఏమన్నాడు? మా తెలంగాణ నీళ్లు వేస్ట్ గా పోతున్నాయి, తీసుకోపోండి, రత్నాలు చేసుకోండి, రత్నాలు పండించుకోండి. ఆయనే అన్నాడు కదా. మీ అయ్యా అంటే ఒక లెక్క, మేము ఏం అనలేకపోతే మేమైతే. ఇది చెప్పాలా? ఇది రిజర్వేషన్ మరోసారి మాట్లాడదాం. ఈ నీళ్ళ పంచాయతీ ఉంటే ఏమైనా అడుగుంటే చెప్తా జర. అంతా నీళ్ళ మీద ఏమో డౌట్స్ ఉంటే అడగండి. ఎందుకంటే నేను 3-4 రోజులు లేను కదా. ఏమైనా ఉంటే అడగండి. కొంత టైం తీసుకొని అడగండి. తొందర ఏముంది, అడగండి. ఆ సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే. ఆ ఏపీ మంత్రికి ఎందుకు మాట్లాడినా ఆయనకు అడగాలి కదా. ఏపీ మంత్రి ఫస్ట్ టైం అయిందా? ఆయన మంత్రి అయినా మినిస్టర్ ఫస్ట్ టైం అయినా ఆయనకు తెలియనట్టుంది అయితే ఆయనకు అది. మరి చంద్రబాబు నాయుడు గారు కొంత ఆలోచనల మంత్రిని పెట్టుకోకపో. ఇరిగేషన్ కదా. ఇప్పుడు అక్కడ రాసిచ్చిన ఎజెండాలో లేదు. ఎజెండా లేని అంశాన్ని ఏపీ మంత్రి అన్నాడంటే ఏపీ మంత్రికి ఆలోచన బహుశా ఆయనకు దాని మీద అవగాహన లేకపోవచ్చు అతనికి. అంటే మావాడు అట్లేం లేదు. కింద మొత్తం స్టడీ చేసిండు. అంతా చదివి ఇప్పుడు కాదు కదా, అన్ని చదివేసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. ఆయన మొత్తం రాలేడు. రేవంత్ రెడ్డి ఏమో స్వయంగా లీడర్ అయినాడు కదా. ఆ మంత్రి ఏమో చంద్రబాబు నాయుడు అయిన లీడర్ కదా. తేడా ఉంటుంది కొంత. స్వయంగా మాలాంటి వాళ్ళం లీడర్లం అయిన దానికి అయ్యల సాటు మామల చుట్టూ
వాళ్ళ 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 నీడలు వచ్చిన లీడర్కి కష్టపడి మాలాంటి వాళ్ళం అంటే రేవంత్ రెడ్డి కానీ జగన్ రెడ్డి కానీ ఇంకా మా దాంట్లో చాలా మంది ఉన్నారు కదా. ఇంకా అట్లా తేడా ఉంటుంది. అది మేము కొంత కష్టపడి వచ్చిన వాళ్ళకి కొంత పూర్తి అవగాహనతో వస్తాం కదా, ఆలోచనతో వస్తాము, అవగాహనతో వస్తాము, గ్రౌండ్ లెవెల్ రియాలిటీతో ఉంటాం అన్నిటికీ. అది మనకు సమస్య నాది. అది ఇంకేదన్నా ఇంకేనా డౌట్స్? ముగించేస్తున్నా. నాయన పత్రికని బిడ్డ పెళ్లి పత్రికీనికే పోయి రాజకీయాలు మాట్లాడతాడు ఎవడన్నా, మరి చెప్తారు మీరు కూడా. హైదరాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 3 డిసిసి ప్రెసిడెంట్లు, 6 మంది అబ్జర్వర్స్ అండ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్స్, స్టేట్ జనరల్ సెక్రటరీస్ ఇప్పటి వరకు నాకు కంటిన్యూగా ఢిల్లీ కంటే ముందు నేను 4 రోజులు కంటిన్యూగా అందరితో కూర్చుని పెట్టినా. కానీ నా ఇన్ఛార్జ్ కంటే ముందే అబ్జర్వర్స్, డిసిసి ప్రెసిడెంట్లు, నియోజకవర్గాలలో ఉన్నటువంటి కాంటెస్టెడ్ క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు, డిసిసి ప్రెసిడెంట్లు సమన్వయంతో చాలా జాగ్రత్తగా అన్ని కమిటీలు వేసుకున్నారు. అన్నీ అయిపోయినాయి. దాన్ని చాలా బ్యాలెన్సింగ్ చేసినాము. ఇప్పుడు మాకున్న డైరెక్షన్ ఏంటంటే ప్రస్తుతానికి 2070 కంటే ముందు ఉన్న ఎవరైతే లీడర్స్, కార్యకర్తలు, నాయకులు ఉన్నారో స్టేట్ డైరెక్టర్ పోస్టులకు వాళ్ళ పేర్లే ఇవ్వాలని చెప్పారు. 2017 తర్వాత ఎవరైతే పార్టీలోకి వచ్చిరో వాళ్ళందరికి కూడా సెకండ్ లిస్ట్ లో ఇద్దాము అని పిసిసి ప్రెసిడెంట్ గారు అండ్ నటరాజన్ ఇన్ఛార్జ్ గారు ఇప్పుడు జూమ్ లో చెప్పడం జరిగింది. అంటే మేము కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు డిసిసి ప్రెసిడెంట్లు కాంటెస్టెడ్ అండ్ పార్లమెంటు అండ్ ఇన్ఛార్జ్ అబ్జర్వర్ల అభిప్రాయంలో తీసుకొని ఆ 2017 కంటే ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గానికి 2 పేర్ల చొప్పున వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్ లో నింపి ఈరోజు నైట్ వరకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే అది కాకుండా హైదరాబాదు రానున్నవి కూడా ఎలక్షన్స్ కాబట్టి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, రానున్న ఎలక్షన్స్ కాబట్టి ఇక్కడ ఇంకా చాలా డిమాండ్ ఉంది. అంటే చాలా మంది కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలు, నాయకులు దాదాపు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలలో చాలా ఉంది. వాళ్ళందరి నేను బయటలు కూడా తీసుకుంటున్నా. తర్వాత పిసిసి ప్రెసిడెంట్ తోటి మాట్లాడి, ఇన్ఛార్జ్ తో మాట్లాడి అవన్నీ కూడా సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోయి, అంటే అఫీషియల్ మాకు ఇచ్చిన దాని ప్రకారము నియోజకవర్గం 2 పేర్లు 2017 కంటే ముందున్న వాళ్ళు ఇచ్చిన అలాంటి పేర్ల సెలెక్షన్ అనమాట. అది కూడా వాళ్ళతోనే తీసుకుంటాం. దాన్ని బ్యాలెన్సింగ్ చేస్తున్నాం. అదనంగా వచ్చినన్ని కూడా మళ్ళీ సపరేట్ గా సబ్మిట్ చేసి అది ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. వీలైనంత వరకు ఫస్ట్ ఫేజ్ అయినాక సెకండ్ ఫేజ్ లో అందరిని కవర్ చేయాలన్నదే ఒక ఆలోచన, పార్టీ ఆలోచన.